సూర్యుడు రాకన్నా ముందు అంటే 3:30-4 గంటల నుంచి చాలా బాగా పనిచేస్తుంది. తెల్లారగట్ట అంటారు కదండి, అందుకే దీన్ని ఉషస్సు ముద్ర అన్నారు. పొద్దున్న లేవగానే ఈ ముద్రలో మంచం మీద కూర్చొని కూడా చేయొచ్చు. సుఖంగా కూర్చోవచ్చు, హాయిగా. నడుము తల తిన్నగా ఉంచి స్టిఫ్గా ఉంచకుండా ఫ్రీగా ఉంచాలి. చేతులు వేళ్ళన్నీ ఓపెన్ చేసి ఉంటాయి చూడండి, కలవలే, దూరంగా ఉన్నాయి. వేళ్లలో వేళ్ళు ఉంచుతాం. ఈ విధంగా పెట్టి అన్ని వేళ్ళు కలిసి ఉంటాయి. బొటన వేలు మీద బొటన వేలు ఉంటుంది. ఈ విధంగా ఒళ్ళో పెట్టుకొని ఉంటాం. ఆ చేతులు ఈ భాగాన్ని ఏమంటారు, చేతి భాగం అంటారు. ఇలా ఉండాలి. ఈ విధంగా పెట్టుకొని కూర్చోవాలి. దీన్ని ఉషస్సు ముద్ర తెల్లారగట్టనే సూర్యుడు రాకముందు చేస్తే చాలా బాగా పనిచేస్తుంది. ఈ స్థితిలో ధ్యానం కూడా చేయొచ్చు. ఎంతసేపు చేయాలి అంటే మన వయస్సు ఎంత ఉంటే అంతసేపు చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మరి అంతసేపు చేయలేని వాళ్ళు తక్కువ 20 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని మంచం మీదనే లేవగానే ఉండాలి. బద్ధకాన్ని దూరం చేస్తుంది. సాయంత్రం దాకా పని చేసిన తర్వాత మన పనులన్నీ దైనందిన కార్యక్రమాలు చేసిన తర్వాత రాత్రి పడుకున్నప్పుడు చాలా వేరంగా నిద్ర వస్తుంది. పొద్దున్నే ఫ్రెష్గా లేవడం కూడా చాలా ఫ్రెష్ మైండ్తో ఉంటుంది. ఏ విషయమైనా మరుపు రాకుండా హెల్ప్ చేయడానికి కూడా పనిచేస్తుంది. దీన్ని ఉషస్సు ముద్ర అంటారు. ఈ విధంగా అన్ని వేళ్ళు చూడండి కలిసి ఉంటాయి. వేళ్లలో వేళ్ళు ఉంటాయి. ఇలాగా ఈ వేళ్ళు ఈ విధంగా ఉండడం వల్ల ఏం చేస్తుంది, దీనివల్ల ఏం చేస్తుంది, శరీరంలోని ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంది. శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరిగితే ఏమవుతుంది, రాత్రి దాకా అస్సలు నీరసం అన్నది, బాధ ఏమీ ఉండదు. హాయిగా శరీరం పని చేయగలుగుతాం. పడుకున్నప్పుడు చాలా మంచి నిద్ర వస్తుంది. తెల్లారే దగ్గర 4-4:30-5 లోపల మెలకు వచ్చేస్తుంది. ఇది ఉషస్సు ముద్ర. చాలా పవర్ఫుల్ ముద్ర. ప్రయత్నం చేసి చూడండి, ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి.